భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ పసుపును దంచే వేడుకలు ప్రారంభించారు. వేద పండితులు పసుపు దంచి వేడుకలను ప్రారంభించగా అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలో బేడా మండలంలో స్వామివారిని పెళ్లి కొడుకుని చేసి డోలోత్సవం నిర్వహించారు. కోలాటాలు కోలాహల మధ్య వసంతోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. वासुदेवाय नमः। ओं संकर्षणाय नमः। ओं प्रद्युम्नाय नमः। ओं अनिरुद्धाय नमः। ओं श्रीये नमः। ओं कोरगिरणे मकराक्षलीलां वीरङ्गहरनरमङ्गलदीपरेखां श्रीरङ्गराज महिषीं श्रियं पूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनी श्रीदेवीमुपक्वये श्रीर्मा देवीर्जुषदां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं मे स्थितां पद्मवर्णान्तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदा आदित्यवर्णेतपशोभिजातो वनस्पतिस्तव वृक्षाधनिन्दः यफलानि दबधानुदन्दुमा पुनः पितरञ्जप्रयन् सुमः ऊषद्धामविराजदिवाक्पतङ्गाज शश्रियस्य प्राणादपालत्यन्तश्चरतिरोचनान्महिषः सुमः वाक्रुद्धः परोपमन्युनायदवर्त्या सुकल्पमग्ने दत्तवपुनस्वोद्दीपयामसि नारिकेलशकलनिवेदनं समर्पयामि। వచ్చిండు గోల్డ్ది अत्रावाह देवताभ्यो नमः। यथास्थानं प्रतिष्ठा सकलोपचारान् समर्पयामि। विश्वक्सेनं सकलविद प्रौढ़ संज्ञाधिनाथं मुद्रा चक्रे करे
అక్షతాన్ సమర్పయామి. భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరాగ్రహమేధినం పాంచరాత్ర ప్రమత్తారం వందే నారాయణం ప్రభుం. విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం గపుంజలం ప్రతిష్ఠాంతి సతతం విశ్వక్సేనం దుర్బాహుం శంఖచక్రగదాధరం తర్జనీ హస్తం విశ్వక్సేనంతమాశ్రయే. విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచ. శ్రీరామాయ నమః. శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పాల్గొన పూర్ణిమను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఈనాడు తలంబ్రాలు జరపడం అలాగే వసంతోత్సవాది కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ అనుచారంగా వస్తున్నటువంటి ఆచారము. ఈ పాల్గొన పూర్ణిమకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఆనాడు మనకి రామాయణంలో సీతారాముల కళ్యాణం జరిగినటువంటి పవిత్రమైనటువంటి రోజుగా ఈ పాల్గొన పూర్ణిమ అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఆగమ శాస్త్రంలో ఈనాడు లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా లక్ష్మీవారి పుట్టినరోజు సీతమ్మ వారి పుట్టినరోజు కూడా ఈ రోజు కావడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అందుకనే ఈనాడు మనకి తలంబ్రాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని అనాదిగా మనకి భద్రాచల క్షేత్రంలో ఆచరిస్తూ వస్తున్నారు. అయితే గ్రహణ సందర్భంగా నిన్న జరగాల్సినటువంటి కార్యక్రమం ఈనాడు జరిగింది. మనకి నిన్నటి రోజు రాత్రి స్వామివారి వసంతోత్సవాలలో భాగంగా మనకి అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఇవాడి ఉదయం రోజున మనకి స్వామివారికి ప్రత్యేకంగా కాశీస్థాపనం నిర్వహించి ఆ తరువాత మనకి వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారికి పసుపు దంచేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఒక వైదికమైనటువంటి ప్రక్రియలో ఈ పసుపును దంచి ఆ తర్వాత పసుపు కొమ్మలు దంచగా వచ్చినటువంటి ద్రవ్యాన్ని మనకి తీసుకొచ్చి స్వామివారి యొక్క సేవలో ఉపయోగించడం జరిగింది. అదే ఈ సందర్భంలో కూడా మనకి తలంబ్రాలు కలిగించడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత మనకి స్వామివారి యొక్క డోలోత్సవము వసంతోత్సవము కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది భద్రాచల క్షేత్రంలో. ఈనాడు మనకి సాధారణంగా ఈ ఉత్సవం జరిగితే సామాన్య జనం మాత్రం స్వామివారిని పెళ్లి కొడుకు తెచ్చారు. అలాగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఈనాడు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి దాన్ని భావనలో ఉంటారు వాళ్ళంతా కూడా. అటువంటి దివ్యమైనటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈనాడు కలపబడేటువంటి అక్షతలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి. ఇతరత్ర నిత్య కళ్యాణంలో జరిగేటువంటి తలంబ్రాలు మనం పచ్చ రంగులో చూస్తే ఈనాడు కలిగేటువంటి అక్షతలు మాత్రం మనకి ఎరుపు రంగులో ఉండటం గులాబీ మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలతో వీటిని తయారు చేయడం జరుగుతుంది. వీటిని శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణంలో వినియోగించడం జరుగుతుంది. అందుకనే ఎక్కడెక్కడి ప్రజలు కూడా ఈనాడు గోటి తలంబ్రాలను మొత్తం తమ గోటితో వలచి శ్రద్ధగా వాటిని తీసుకొచ్చి ఈనాడు జరిపేటువంటి తలంబ్రాలలో వాటిని వినియోగించడం జరుగుతుంది. ఇలా పండుగ పండుగగా అనేక మంది భక్తజనం పాల్గొనేటువంటి ఉత్సవం ఈ డోలోత్సవము అలాగే తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా భద్రాచల క్షేత్రంలో చాలా విశేషంగా జరిగాయి. వాటిని దర్శించి వెళ్తువలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.